ఎర్టిగా వెహికల్ అడిగారు 5 lakhs అడిగారు. XL6 వెహికల్ అడిగారు 6 lakhs అడిగారు. 7 seater వెహికల్ కావాలి 7 lakhs అన్నారు. నేను వాళ్ళ కోసమే ఇచ్చాను 6,49,000. ఎస్, మీరు విన్నది నిజమే. 6,49,000 టొయోటా ఫార్చ్యూనర్ వెహికల్ తెచ్చాను. హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు అక్షయకాస్ యూట్యూబ్ ఛానల్. మీకోసం తెచ్చాను బడ్జెట్ ఫ్రెండ్లో. నాకు చాలా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అడిగారు. ఎర్టిగా వెహికల్ అడిగారు 5 lakhs అడిగారు. XL6 వెహికల్ అడిగారు 6 lakhs అడిగారు. 7 seater వెహికల్ కావాలి 7 lakhs అన్నారు. నేను వాళ్ళ కోసమే ఇచ్చాను 6,49,000. ఎస్, మీరు విన్నది నిజమే. 6,49,000 టొయోటా ఫార్చ్యూనర్ వెహికల్ తెచ్చాను. డీజిల్ వర్షన్ వెహికల్ 4x4 వెహికల్ తెచ్చాను. డీజిల్ వర్షన్. అండ్ ఇది వచ్చేసి 6,49,000 డౌన్ పేమెంట్ కాదు, వెహికల్ కాస్ట్ మాత్రమే. మనం వచ్చేసి ఒకసారి 360 చూద్దాం టొయోటా ఫార్చ్యూనర్ వెహికల్. ఎస్, మనం చూస్తున్నాం టొయోటా ఫార్చ్యూనర్ వెహికల్. అండ్ పేపర్ వాల్యూ తీసుకుంటే మనకు 2030 వరకు ఉంది. అండ్ డీజిల్ వర్షన్ వెహికల్ అండ్ టాప్ ఎండ్ మోడల్ వెహికల్. ఈ వెహికల్ తీసుకుంటే మనకు 4x4 ఉంది. అండ్ వెహికల్ అయితే మనకు పల్ వైట్ కలర్ ఉంది. అండ్ ఎక్కడ కానీ మనకు చిన్న స్క్రాచెస్ అండ్ డెంట్ అలా ఏం లేకుండా సూపర్గా మెయింటైన్ చేశారు. అండ్ వెరీ గుడ్ కండిషన్లో ఉంది. వెహికల్ అయితే మనకు డీజిల్ వర్షన్ వెహికల్. ఈ వెహికల్ వస్తుంది మనకు చాలా బడ్జెట్ ఫ్రెండ్లో. ఎస్, మనం షిఫ్ట్ కార్ కొంటాం కదా, ఆ షిఫ్ట్ కార్ బడ్జెట్లో వస్తుంది. అండ్ ఈ వెహికల్ అయితే మొత్తం మనం 360 మీకు అయితే చూపిస్తున్నాం. చూడండి, ఎక్కడ కానీ స్క్రాచెస్ అండ్ డెంట్ అలా ఏమీ లేకుండా సూపర్గా మెయింటైన్ చేశారు. వెహికల్ అయితే వెరీ గుడ్ కండిషన్లో ఉంది. అండ్ అలానే వచ్చేసి ఈ వెహికల్కి మీరు హెడ్లైట్స్ కూడా చూసుకుని ఒకసారి చూడండి, ఎంత నీట్ అండ్ వెల్ మెయింటైన్ చేశారు. ఎక్కడ కానీ మనకి డ్యామేజ్ అలా ఏమీ లేకుండా. అలా చూసుకుంటే మనం గ్రిల్ చూస్తాం. ఇప్పుడు వచ్చేసి గ్రిల్ చూడండి, మనకు టొయోటా సింబల్స్తో వచ్చేసి మనకి ఎంత నీట్ అండ్ వెల్. అండ్ అంటే మనకి ఇక్కడ డ్యామేజ్ కానీ అలా మనకు రష్ అవ్వడం అలా ఏం లేకుండా. అండ్ ఈ వెహికల్కి వచ్చేసి వాళ్ళు ఎక్స్ట్రా ఫింగ్లో ఇది కూడా ఇప్పించారు మనకు. అండ్ చూడండి ఎంత లుకింగ్ కూడా ఉంది. అండ్ మనకు వస్తుంది ఇలాంటి వెహికల్ వచ్చేసి ఎక్కడ దొరకదు, ఓన్లీ మనకు అక్షయ కార్స్లో మాత్రమే దొరుకుతుంది. అండ్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లో మనం షిఫ్ట్ వెహికల్ అండ్ వ్యాగనర్ వెహికల్, శాంట్రో వెహికల్ అండ్ అలా వేసుకుంటే వన్ ఆఫ్ ఫిడిక్ బడ్జెట్లో వస్తుంది. ఎస్, మీకోసం తెచ్చాను. ఈ వెహికల్ వచ్చేసి మనకు బడ్జెట్ ఫ్రెండ్లో తెచ్చాను. అండ్ 6,49,000 తెచ్చాను. 7 seater వెహికల్ తెచ్చాను. చూడండి, వెహికల్ అయితే మనకి ఎంత నీట్ అండ్ వెల్ మెయింటైన్ చేశారో. అండ్ ఎక్కడ కానీ మనకు స్క్రాచెస్ అలా ఏమి లేకుండా చాలా నీట్ అంటే నీట్గా ఉంది వెహికల్. అండ్ ఈ వెహికల్ వచ్చేసి మనకి ఎప్పి తెలంగాణ ఎక్కడ పర్లేదు, మొత్తం మీద చెక్ చేసుకొని మళ్ళీ తీసుకోవచ్చు. అప్ టు డేట్ షోరూమ్ ట్యాక్తో ఉంది వెహికల్ అయితే. అండ్ వెహికల్ చాలా నీట్ అండ్ వెల్ మెయింటైన్ చేశారు. అలానే వచ్చేసి ఒకసారి నేను మీకు వెహికల్ వచ్చేసి నేను మీకు ఇంటీరియర్ చూపించేస్తాను. ఒకసారి ఇంటీరియర్ చూసుకుందాం మనం. ఎస్, మనమైతే చూస్తున్నాము ఇప్పుడు ఇంటీరియర్ చూస్తున్నాము. ఇందులో చూసుకుంటే మనకి ఇది టాప్ ఎండ్ మోడల్ వెహికల్ అండ్ 4x4 మాన్యువల్ వెహికల్. అండ్ ఈ వెహికల్ చూసుకుని మనకి స్టీరింగ్లో చూసుకుని మనకు ఎన్ని ఫీచర్స్ అయితే ఇచ్చారో, మనకు వాల్యూమ్ ఇచ్చారు, మోడ్ ఆప్షన్ ఇచ్చారు, ఇన్ఫర్మేషన్, మోడ్ సెట్టింగ్, ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఇదే కాకుండా వచ్చేసి వెహికల్లో సేఫ్టీ సైడ్లో మనకు 2 ఎయిర్ బ్యాగ్స్ ఇస్తారు. ఒకటి వచ్చేసి స్టీరింగ్ మీద ఇస్తారు మనకు, చూడండి ఒక స్టీరింగ్ మీద ఇచ్చారు, ఇంకొకటి వచ్చేసి మనకు డాష్ బోర్డ్ మీద ఇస్తారు. అండ్ ఇదే కాకుండా వచ్చేసి మనకి ఈ వెహికల్ వచ్చేసి మనకు డిజిటల్ ఓడోమీటర్ ఉంటుంది. మనం వెహికల్లో మనం డీజిల్ ఎంత ఒప్పించాము, ఎంత రేంజ్ వెళ్తుంది అయిపోయి మొత్తం చూపించేస్తుంది. అండ్ ఈ వెహికల్ అయితే మనకు వెల్ మెయింటైన్ చేసి అప్డేట్ షోరూమ్ ట్రాక్తో ఉంది. అండ్ డీజిల్ వర్షన్ వెహికల్. అండ్ ఈ వెహికల్ టాప్ ఎండ్ మోడల్ వెహికల్ కాబట్టి మనకు 4 విండోస్ ఉంటాయి. అండ్ విండో లాకింగ్ ఉంటుంది. అలానే చూసుకుంటే మనకు వుడెన్ టైప్లో మనకు ఎంత నీట్ అండ్ వెల్ మెయింటైన్ చేశారో, మంచి డిజైన్తో ఇచ్చారు. అండ్ ఇది ఒక్కసారి మనం చూడండి, ఫుల్లీ లెదర్ సీటింగ్తో వుడెన్ టైప్లో ఇచ్చారు, చాలా నీట్ మెయింటైన్ చేశారు. అలానే చూసుకుంటే మనకి ఈ వెహికల్కి వచ్చేసి మనకి మిర్రర్ అడ్జస్ట్మెంట్ వచ్చేసి ఇక్కడ ఇస్తారు. అండ్ ఫ్యూయల్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది, మనకు బ్యానెట్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. అండ్ ఇవి వచ్చేసి మనకు అన్ని లైట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. అండ్ ఇదే కాకుండా వచ్చేసి మనకు సీట్ అడ్జస్ట్మెంట్. అన్ని వెహికల్స్కి వచ్చేసి మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉంటుంది. ఈ టాప్ అండ్ మోడల్ వెహికల్ కాబట్టి మనకు అప్ అండ్ డౌన్ కూడా చేసుకోవచ్చు మనం వచ్చేసి సీట్ అడ్జస్ట్మెంట్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి స్టీరింగ్ అడ్జస్ట్మెంట్. ఈ వెహికల్ మనకు టాప్ అండ్ మోడల్ వెహికల్ కాబట్టి మనకు స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. అండ్ స్టీరింగ్లో కూడా చాలా ఫీచర్స్ ఉంటాయి మనకు వచ్చేసి. అండ్ అలానే చూసుకుంటే మనకు 12 inches స్క్రీన్ ఇప్పించారు ఇందులో వచ్చేసి మనకు. అండ్ ఇది వచ్చేసి మనకు ఆండ్రాయిడ్ ఉంటుంది. ఇందులో మనం అన్ని ఆప్షన్స్ ఉంటాయి, వీడియోస్, కార్ సెట్టింగ్, రేడియో అండ్ కార్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్లూటూత్ ఆప్షన్. అండ్ మనకు వచ్చేసి రివర్స్ కెమెరా ఉంటుంది. అండ్ మనకి టాప్ అండ్ మోడల్ వెహికల్ కాబట్టి మనకి క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఇస్తుంది. మనకి ఏసీ ఎంత కావాలని చెప్పి మనం ఆటోలో వేసుకుంటే బయట టెంపరేచర్ బట్టి మనకు అది వచ్చేస్తుంది. అండ్ 4x4 వెహికల్ కాబట్టి మనకు 2 gears ఉంటాయి. ఒకటి వచ్చేసి మనకి హిల్ స్టేషన్లో యూజ్ చేయడానికి, ఇంకోటి వచ్చేసి నార్మల్గా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ మొబైల్ ఛార్జర్ ఇచ్చారు. అండ్ వెహికల్ అయితే నీట్ అండ్ వెల్ మెయింటైన్ చేశారు, ఫుల్లీ లెదర్ సీటింగ్తో ఉంది. అండ్ ఈ వెహికల్ చూసుకుంటే మనకు హ్యాండ్ రెస్టింగ్ కూడా ఉంది. చూడండి, మనకు వచ్చేసి ఒక 7 to 8 మెంబర్స్కి ఫుల్లీ కంఫర్టబుల్ వెహికల్. అండ్ మనం వచ్చేసి రేర్ సీటింగ్లో కూర్చున్నాం. ఇందులో చూడండి ఎంత లగ్జరీ ఉంది అండ్ ఫుల్లీ లెదర్ సీటింగ్తో ఉంది. మనకు వస్తుంది ఫోర్ట్స్ వెహికల్ తెచ్చాను, బడ్జెట్ ఫోన్లో తెచ్చాను మీకోసమే. 8 seater వెహికల్ తెచ్చాను, డీజిల్ వర్షన్ వెహికల్ తెచ్చాను. అండ్ బ్యాక్ సైడ్ రేర్ సీటింగ్ చూసుకుంటే మనకు లెగ్జింగ్ స్పేస్ కూడా చాలా బాగుంది. ఇంట్లో మనం సోఫాలో కూర్చున్నట్టయితే మనకు ఫీలింగ్ అనిపిస్తుంది. అండ్ మనకు మంచి సేఫ్టీ వెహికల్ తెచ్చాను. అండ్ ఈ వెహికల్ తీసుకుంటే మనకు డీజిల్ వర్షన్ వెహికల్. ఇందులో రేర్ సీటింగ్లో చూసుకుంటే మనకు హెడ్ రెస్ట్ ఉంటుంది అండ్ హ్యాండ్ రెస్ట్ ఉంటుంది.
సెకండ్ రోలో వచ్చేసి 3 మెంబర్స్ హ్యాపీగా కూర్చోవచ్చు. ఫ్రంట్ రోలో వచ్చేసి ఒక 2 మెంబర్స్ కూర్చోవచ్చు. అండ్ థర్డ్ రోలో వచ్చేసి కూడా మనం వచ్చేసి హ్యాపీగా 3 మెంబర్స్ కూర్చోవచ్చు. 7 to 8 మెంబర్స్కి వచ్చేసి ఫుల్లీ కంఫర్టబుల్ వెహికల్ తెచ్చాను. బడ్జెట్ ఫ్రెండ్లో తెచ్చాను. ఫుల్లీ లెదర్ సెట్టింగ్తో ఉంది. అండ్ బ్యాక్ సైడ్ కూర్చే వాళ్ళకి ఏసీ అని చెప్పి అనుకుంటున్నాను మీద చూడండి. బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళకి వచ్చేసి మనకు రూప్ ఏసీ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం జస్ట్ ఇక్కడ మనం ఆన్ ఆఫ్ చేసామనుకోండి ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఏసీ కూడా చాలా చిల్ ఉంది మనకు వచ్చేసి. ఒక్కోసారి వచ్చేసి మనం థర్డ్ రో కూడా చూసుకొని ఇంత కంఫర్టబుల్గా ఉంది. బ్యాక్ సైడ్ 3 మెంబర్స్ ఫుల్లీ కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. మనకైతే మనకు వస్తుంది వెహికల్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లో వస్తుంది. అండ్ వస్తుంది మనం బూట్ స్పేస్ కూడా చూసుకుందాం వెహికల్. అండ్ మనం వచ్చేసి వస్తుంది బూట్ స్పేస్ చూసుకుందాం. బూట్ స్పేస్ చూసుకుంటే మనకు 296 ఉంటుంది. అండ్ ఎక్స్పెండబుల్ వచ్చేసి మనకు 716 లీటర్స్ ఉంటుంది. అండ్ సీట్స్ కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు మనం వచ్చేసి. అండ్ ఇది చూసుకుంటే మనం చాలా ఈజీగా మనం ఇలా ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు. చూస్తాం కూడా మనం వచ్చేసి సింపుల్ గా ఇలా వచ్చేసి ఎక్స్పెండబుల్ వచ్చేస్తుంది. టాప్ ఎండ్ మోడల్ వెహికల్ కాబట్టి మనకు వచ్చేసి బ్యాక్ సైడ్ వైపర్ వస్తుంది. అండ్ ఈ వెహికల్ చూసుకుంటే మనకు డీజిల్ వర్షన్ వెహికల్ కాబట్టి మనకు లెఫ్ట్ సైడ్ లో డీజిల్ ట్యాంక్ ఉంటుంది. అండ్ సిటీ మళ్ళీ చూసుకుంటే మనకు 12 వస్తుంది. హైవే చూసుకుంటే 12 to 14 వరకు వస్తుంది. అండ్ ఈ వెహికల్ వచ్చేసి మనం అలెవెల్స్ లో చూసుకోండి కస్టమైజ్ తో వేయించారు వాళ్ళు ఎక్స్ట్రా ఫిట్టింగ్ లో. అండ్ న్యూ మోడల్ వెహికల్ అలెవెల్స్ వేయించారు. అండ్ వెహికల్ అయితే మనకు మంచి వైట్ కలర్ లో ఉంది. చాలా లగ్జరీ ఉంటుంది. పొలిటికల్ కి అయినా సరే, బిజినెస్ కి అయినా సరే, క్లాస్ లుక్ అయినా సరే, మనకు బడ్జెట్ ఫ్రెండ్ అయినా సరే అలా వేసుకుంటే మనకు వెహికల్ వచ్చేసి మనకు సిల్వర్ కోమింగ్ తో ఇప్పించారు. చాలా లుక్ వైజ్ అండ్ డిజైనింగ్ ఉంటుంది. ఈ వెహికల్ మనం గ్రౌండ్ ప్లేన్ చూసుకుంటే మనకు 221 ఉంటుంది. అండ్ అలానే వచ్చేసి ఎక్స్ట్రా ఫిట్టింగ్ వచ్చేసి వాళ్ళు ఫుటేజ్ వేయించారు. చూసాం కదా మనం అయితే ఫుటేజ్ చూడండి ఎంత గట్టిగా ఉంది. మనం పొలిటికల్ వాళ్ళకైతే మళ్ళీ 10 మంది నిలబడవచ్చు. లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఒక 5 మెంబర్స్ 10 మెంబర్స్ నిలవచ్చు. అండ్ అలానే చూసుకుంటే మనకు లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ మిరర్స్ వచ్చేసి మనకు సిల్వర్ కోమింగ్ తో ఇప్పించారు. అండ్ ఈ వెహికల్ టైర్ చూసుకుంటే మనకి 80% టైర్స్ ఉన్నాయి. అండ్ లేటెస్ట్ మోడల్ ఫార్చ్యూన్ అలెవెల్స్ ఇప్పించారు. ఎంత చూడండి ఎంత లుకింగ్ వైజ్ ఉన్నాయి. దీనివల్ల వచ్చేసి మనకు వెహికల్ ఇంకా హైట్ కూడా లేస్తుంది మనకు వచ్చేసి. అండ్ వెహికల్ వచ్చేసి మీకు ఒకసారి ఇంజన్ కూడా ఇప్పించేస్తాను చూసేద్దాం వచ్చేసి. ఎస్ మనం చూస్తున్నాం వెహికల్ ఇంజన్ చూస్తున్నాం మనం D4D అండ్ టొయోటా ఫార్చ్యూన్ వెహికల్ 2030 వరకు పేపర్ వాల్యూ ఉంది. అండ్ 2010 మోడల్ వెహికల్ డీజిల్ వర్షన్ వెహికల్ 3 లీటర్ ఇంజన్ ఉంటుంది. 4 సిలిండర్ కార్. అండ్ వెహికల్ బ్యాటరీ వచ్చేసి మనకు ఎక్సైడ్ బ్యాటరీ ఉంది. అండ్ వెహికల్ చాలా బాగా మెయింటైన్ చేశారు. అండ్ డీజిల్ వర్షన్ వెహికల్ ఈ వెహికల్ చూస్తే మనకు D4 అండ్ 3 లీటర్ ఇంజన్ ఉంటుంది. 4 సిలిండర్ కార్ డీజిల్ వర్షన్ వెహికల్ చాలా బాగా మెయింటైన్ చేశారు. లుకింగ్ లో వచ్చేసి మనకు ఫార్చ్యూన్ వెహికల్ తెలియని వాళ్ళే లేదు. మీకోసమే ఇచ్చాను. లో బడ్జెట్ లో ఇచ్చాను. ఎస్ 6,49,000 ఏపీ తెలంగాణ ఎక్కడా పోలేదు. పేపర్ వాల్యూ వచ్చేసి మనకు 2030 వరకు ఉంది. నాకు చాలా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అడిగారు. నాకు ఎర్టిగా వెహికల్ అడిగారు. అండ్ XL6 వెహికల్ అడిగారు. బడ్జెట్ ఫ్రెండ్లో అడిగారు. అండ్ అదే అకౌంట్ వచ్చేసి నాకు హోండా మూవీలో వెహికల్ అడిగారు. వాళ్ళ కోసమే ఇచ్చాను టొయోటా ఫార్చ్యూన్ వెహికల్ ఎర్టిగా 5 లో ఇచ్చాను. అండ్ మీకోసమే ఇచ్చాను 6 lakhs. ఎస్ 6,49,000 డీజిల్ వర్షన్ వెహికల్ 4x4 వెహికల్ ఇచ్చాను. పేపర్ వాల్యూ వచ్చేసి మనకు 2030 వరకు ఉంది. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్కి ఫటాఫట్ మీరు సబ్స్క్రైబ్ అయిపోండి. పక్కన చిన్న గంట ఉంటుంది గంట ఉంటుంది. ఆ గంట కొట్టడం వల్ల ప్రయోజనం ఏంటంటే పెట్టే ప్రతి వీడియో అప్లోడ్ చేయగానే మీకే వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్యామిలీ మెంబర్స్. నెక్స్ట్ కలుద్దాం మీరు పెట్టే కామెంట్తో. చలో సీ అంటూ మొదలు బాయ్.